నేనేం పట్టించుకోవట్లేదు కదా. అయినా పబ్లిక్ ప్లేసెస్ లో మాకు ఇవన్నీ కామనే తెలుసా. వాడిప్పుడు సారీ చెప్పాడు కాబట్టి ఓకే. గొడవ పెట్టుకుని ఉంటే అన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు సిద్ధు. కొన్ని మనకి ఇష్టం లేకపోయినా ఇబ్బందిగా ఉన్నా ఆ సిచ్యువేషన్ నుండి బయటపడటానికి కాంప్రమైజ్ అవ్వటం తప్పేం కాదు. నాకు అదే నచ్చదు. వాడు తప్పు చేస్తే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? వాడితోనే తప్పు నొప్పించాలి. నేను అదే చేశాను. అయినా ఇలాంటి చీప్ పీపుల్ని ఇలాగే ట్రీట్ చేయాలి. అయితే త్వరగా పెళ్లి చేసేసుకుందాం, ఇంకా ఫ్రీడమ్ వస్తుంది. మన ఫ్రీడమ్ 5 రూపాయలు పసుపుతో డిసైడ్ చేస్తుందా? అవును, మన సాంప్రదాయం అదేగా. అందుకే మార్నింగ్ నాన్న కాల్ చేసి ఒక బాంబు పేల్చారు. ఎల్లుండి నన్ను చూసుకోవడానికి ఎవరో వస్తున్నారంట. నిజమా? నిజం. నేను నమ్మను. నిజం. మరి ఇప్పుడా చెప్పేది? చెప్పను.